హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి ఆంధ్ర వంటలు. నేను మీ శాంతిని. ఎండుమిర్చి టమాటో పచ్చడి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ చట్నీతోనే అన్నం అంతా తినేస్తారు, అంత బాగుంటుంది. మరి ఎలా చేయాలో ఒకసారి అయితే చూసేద్దాము. ఇక్కడ నేను ఒక 15 వరకు ఎండుమిర్చిని తీసుకుని ఇలా ముక్కలుగా అయితే ఇరుచుకుని అయితే తీసుకున్నాను. ధనియాలు అయితే 3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి ఈ చట్నీకి. మీడియం సైజ్ టమాటో ముక్కలు ఇలా బాగా కట్ చేసుకుని అయితే తీసుకోవాలి. మరి ఎలా చేయాలో ఒకసారి అయితే చూద్దాము. ఒక ప్యాన్ అయితే పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని, ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం విడిచికి పెట్టుకున్న ఎండుమిర్చి ముక్కలను కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది ఇలా ముక్కలుగా చేసి ఫ్రై చేసుకోవడం వల్ల లోన వరకు వేగి చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ధనియాలు కూడా వేసుకుని ఇలా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. నల్లగా మాడకుండా ఇలా దోరగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకుని చక్కగా ముక్క అనేది మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా ఒక 20% అయితే మెత్తగా అయితే అయ్యింది కదా. దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే వేసుకోవాలి. మీకు టమాటోలు ఎక్కువ పులుపు ఉంటే చింతపండు అనేది కొంచెం తగ్గించి అయితే వేసుకోండి. ఎక్కువ పులుపు లేకపోతే కొంచెం ఎక్కువైతే వేసుకోండి. చిన్న టీ గ్లాస్తో కొన్ని వాటర్ని అయితే పోసుకుని ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. చింతపండు కూడా చక్కగా మగ్గిపోతుంది ఈ వాటర్లోనే. ఇలా టమాటా ముక్కలు అనేవి దగ్గర పడిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి అయితే కలిపేసేసుకున్నాము. కరివేపాకు వేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. టమాటా ముక్కలు అయితే ఇలా మెత్తగా అయితే మగ్గిపోయింది కదా. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని చల్లపరుచుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలను కూడా ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకొని, అలాగే రాళ్ళుప్పు, 4-5 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 1 స్పూన్ జీలకర్రను వేసుకుని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయితే సరిపోతుందండి. మనం టమాటో ముక్కలు కూడా వేయించి అయితే పెట్టుకున్నాం కదా, అవి కూడా ఈలోపు చల్లారిపోయి అయితే ఉంటాయి. ఆ మిశ్రమం మొత్తం కూడా ఈ మిక్సీ జార్లో అయితే వేసుకుని చిన్న టీ గ్లాస్ వాటర్ని అయితే వేసుకుని మెత్తగా కొంచెం కోర్సులాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీరు రోట్లోనైనా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇంకా మీకు అవైలబుల్లో లేకపోతే ఇలా మిక్సీ జార్లోనైనా చేసుకోవచ్చు. అంతేనండి, చూసారా చక్కగా మెత్తగా అయితే నలిగిపోయింది కదా. మరి పోపు ఎలా పెట్టాలో ఒకసారి అయితే చూసేద్దాము. స్టవ్ అయితే ఆన్ చేసుకుని చిన్న కడాయి అయితే పెట్టేసేసుకుని దీనిలోకి పోపుకి ఎక్కువ ఆయిల్ అయితే అవసరమే లేదండి. 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని పచ్చిపప్పు, మినప్పప్పు, అలాగే ఆవాలను కూడా వేసుకుని 3 ఎండుమిర్చి ముక్కలు వేసుకుని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. పోపు అనేది ఎప్పుడు మాడకుండా అయితే చూసుకోవాలి. దీనిలోకి చిటికెడు జీలకర్రను కూడా వేసుకుని చక్కగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసుకుని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం మొత్తం ఈ పోపులో అయితే వేసేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ పచ్చివాసన ఏమన్నా పోతుందండి. ఇంకా చట్నీ టేస్ట్ అనేది మరింత ఎక్కువ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎండుమిర్చి టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మరి నా స్టైల్లో ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పోపు లేకుండా అయినా తీసుకొచ్చి ఇంకా కమ్మగా అయితే ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.